బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం చర్చకు పెద్ద రచ్చకే దారితీసింది. 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. నిజానికి చైర్మన్ వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి మద్దతుగా పావని సంతకం పెట్టారు. కానీ చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో అసమ్మతి వర్గం చైర్మన్ అభ్యర్థి కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి తలకు స్వల్ప గాయమైంది. చైర్మన్ అన్నపూర్ణ దాడి చేసిందంటూ నిఖిల్ ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మాట్లాడిందండి 26వ తారీఖు రాత్రి కూడా మాట్లాడింది. మేము వస్తామని అట్లా నమ్మించు 30 మా అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. వాళ్ళు వచ్చి మా అందరికి క్షమాపణ చెప్పాలండి. 31 మంది కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మా అందరి ఆత్మగౌరవం తీసుకెళ్లి మాజీ మంత్రికి కాళ్ళ కింద పెట్టింది. ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చి మా అందరికి క్షమాపణ చెప్పి తేవాలి. అప్పటి వరకు మేము ఇక్కడి నుంచి కదలేదు లేదండి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఏం జరుగుతోంది? ఎందుకు ఇంత గొడవకు అసలు కారణం? నందు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ అధికార పార్టీ ఇంత ముందుకు ఎవరైతే అధికారంలో ఉండి చైర్మన్ గా పదవులు స్వీకరించారో వారందరిపైన గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం చెందిన కొంతమంది కౌన్సిలర్ కావచ్చు, అధికార పార్టీ కౌన్సిలర్ తో పాటు బీజేపీ మీద కౌన్సిలర్ల సహకారంతో అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా అవిశ్వాసాలు పెడుతున్నారు. అందులో భాగంగానే సూర్యాపేట మున్సిపాలిటీ అన్నపూర్ణపై కూడా మిగతా సభ్యులు అసమ్మతి పెట్టి నిన్న కలెక్టర్ ఎదుట అవిశ్వాస పరీక్ష పెట్టారు. అయితే అసమ్మతి వర్గానికి చెందినటువంటి పావని నిన్న అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గా అన్నపూర్ణ తిరిగి ఎన్నిక కావడంతో మిగతా అసమ్మతి నేతలంతా కూడా ఈ రోజు ఎవరైతే అసమ్మతి వర్గానికి మద్దతు చివరి క్షణంలో సంతకం పెట్టకుండా వెళ్ళినటువంటి కృపాకర్ పావన్ ఇంటి ముందు మిగతా అసమ్మతి నేతలందరూ కూడా ఆందోళనకు దిగారు. అయితే ఈ యొక్క ఆందోళనలో పాత ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ తో పాటు మిగతా కౌన్సిలర్లు కూడా అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఈ ఆందోళనలో ప్రస్తుతం అన్నపూర్ణకు వ్యతిరేక వర్గంగా ఉంది చైర్మన్ గా ఎన్నికయ్యేందుకు సిద్ధమైనటువంటి నిఖిల దిలీప్ రెడ్డి పైన అన్నపూర్ణ అనుచరులు దాడి చేశారంటూ వారు వర్గం ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య అయితే తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే అవిశ్వాసాల తీర్మానాలతోటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇదే యొక్క వ్యవహారం రోజుకో చోట నడుస్తుంది. సూర్యాపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టినప్పటికీ కూడా ఒక కౌన్సిలర్ మద్దతు చివరి క్షణంలో ఉపసంహరించుకోవడంతో అవిశ్వాసం దిగిపోవడంతో మరలా అన్నపూర్ణకి మున్సిపల్ చైర్మన్ గా కొనసాగే అవకాశం ఉన్నాయి. దీంతో అసమ్మతి వర్గాలు ఎవరైతే అవిశ్వాసానికి చివరి వరకు ఉండి చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చిందో ఆ ఇంటి పైన ఇంటి దగ్గర ఈ రోజు ఆందోళన చేయడంతో ఈ యొక్క పరిస్థితి అయితే నెలకొంది. నందు, అంటే నిఖిల దిలీప్ రెడ్డి తలకు గాయమైంది అంటున్నారు, అన్నపూర్ణనే దాడి చేసిందంటూ వారు ఆరోపిస్తున్నారు కదా, పోలీసులు ఏమంటున్నారు? అయితే ఏదైతే నిన్న అవిశ్వాస పరీక్షలో చివరి క్షణంలో ఎవరైతే పావని కృపాకర్ పావని మద్దతు తెలపకుండా ఉపసంహరించుకుందో ఆ ఇంటి దగ్గర ఈ రోజు ఎవరైతే కిరణ్, అయితే ఇదంతా కూడా అన్నపూర్ణతో పాటు మిగతా కౌన్సిల్ అందరూ కూడా వచ్చి పావని ఇంటి ముందు ధర్నా దిగడం జరిగింది. అయితే యొక్క ధర్నాలో అసమ్మతి వర్గం ఎవరైతే అన్నపూర్ణకు వ్యతిరేకంగా చైర్మన్ గా అభ్యర్థిగా ఉన్నటువంటి నిఖిల దిలీప్ రెడ్డి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేపట్టడం జరిగింది పావని ఇంటి ముందు. అయితే ఈ తోపులాటలో ఆమెకు స్వల్ప గాయం కావడంతో ఆమె ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను కూడా శాంతింపజేశారు. శాంతింపజేసిన తర్వాత ఎవరైతే గాయాలయ్యాయో వారికి మద్దతుగా కొంతమంది అక్కడ ఆందోళన నిర్వహించి
ఏదైతే నిఖిలా దిలీప్ రెడ్డికి గాయాలయ్యాయో దానికి కారణమైనటువంటి అన్నపూర్ణను శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.